అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. కార్తీక పురాణం 23వ అధ్యాయము. అగస్త్యముని పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి పలికెను. శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనార్థులతో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు, వేదములందు, శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ సఖ్యముగాని వాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసి కొనిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును, ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసార ఏచ్ఛదము చేయువాడగు శ్రీరంగ నిలయుని సేవింపుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణము గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు, అగర్తల కలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు కలిగియున్నదియు, అనేక వర్ణములు గల పతాకములు గలిదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో గూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచువారును, చెవుల వరకు నిండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిశిలావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేషలు సంగీతమందు నృత్యమందు నిపుణులను, సౌందర్యముతోనూ లావణ్యమునతోనూ గూడియున్న వారును, నిత్యమానందయుక్తులు మదోన్మతులను, సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై సభలలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండువారి ఉండిరి. అచ్చటి కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజా తదా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే యుందురు గదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని
వేల వేలు గూడి ఎదుర్కొనిది. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమున ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థానము అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును. అవసమై చేసినను ఉత్తమ గతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మష నాశకారియు అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత శ్రీ కార్తీక మహత్యమందలి 23వ సమాప్త. 23వ అధ్యాయము సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.